అందరికీ నమస్తే. కుటుంబాలలో రాజకీయం చిచ్చు పెడతా ఉందనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతా ఉన్నది. తల్లి లేదు, తండ్రి లేదు, కొడుకు లేదు, ఎవరితో మాకు సంబంధం లేదు, కానీ మాకు పదవి కావాలి, కుర్చీ కావాలి, ఎవడు అడిగిపోతే మాకేంది అనేటటువంటి సమాజంలోనే ప్రస్తుతం నడుస్తూ ఉంది రాజకీయం ప్రధానంగా. ఇంతకుముందు డబ్బు మీద ఉండే, పైసల మీద ఎక్కువ, పైసలే కుటుంబాలలో చిచ్చు పెట్టేటి అనుకునేటోళ్ళు, కానీ ఇప్పుడు పదవులు ఎక్కువ చిచ్చు పెడతా ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారింది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది, తర్వాత 10 ఏళ్ళు పరిపాలించారు తెలంగాణ రాష్ట్రాన్ని. అప్పుడు ఎట్లో ఆప్యాయంగా ఉండేటోళ్ళు కేసీఆర్ కూతురు కవిత, కొడుకు కేటీఆర్, వాళ్ళ బంధం విడదీయలేని బంధం అని ఇవన్నీ చెప్పారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, నెల రోజుల నుంచి సోషల్ మీడియాలో మొత్తం కవిత కేసీఆర్ని టార్గెట్ చేసింది, బీఆర్ఎస్ని టార్గెట్ చేసింది, జాగృతి పేరు మీదనే కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నది. మరి ఇవన్నీ ప్రజలకు అక్కడికి వచ్చేటటువంటి ముచ్చట్ల అని కూడా మనం ఒకసారి ఆలోచన చేయొచ్చు. ప్రజలకు అసలు అవసరం లేనటువంటి విషయాలు ఇవన్నీ. కానీ రాజకీయ పరంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే మంచి చేయగలుగుతారు, లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి కానీ కేడర్కి కానీ సంబంధించినటువంటి వీడియో ఇది ప్రధానంగా. ఈ చర్చ ఎట్లా నడుస్తూ ఉంటే ఇప్పుడు మరొక అంశం స్క్రీన్ మీదకి వచ్చింది, తెర మీదకి వచ్చింది. నిన్నటి నుంచి ఒక 2 రోజుల నుంచి కూడా మరి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కి తీవ్ర అస్వస్థతకు గురైనడు. ఆయన ఆసుపత్రికి తీసుకొని పోయినరు. 48 గంటల నుంచి వెళ్ళి వెంటిలేటర్పై చికిత్స అందిస్తా ఉన్నారు. హైదరాబాద్లో మరి ప్రముఖ నియోజకవర్గం అయినటువంటి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ లేడు. కేటీఆర్ డల్లాస్ పర్యటనలో గత వారం 10 రోజులుగా. కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉంటా ఉన్నాడు. మరి ఎవరు నడిపించాలా? కవిత ఏమో నాకు అవసరం లేదని చెప్పి పక్కకి వెళ్ళిపోతా ఉన్నది. హరీష్ రావుని టార్గెట్ చేసి, కేటీఆర్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంది అనుకున్నటువంటి నేపథ్యంలో కొత్తగా కేటీఆర్ భార్య శైలమ తెర మీదకి వచ్చారు. ఈ గత 2 రోజుల నుంచి కూడా మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం ప్రతిదీ కూడా నిశ్చితంగా ఆమె దగ్గర ఉండడం, కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని చెప్పడం, కార్యకర్తలకు ధైర్యాన్ని చెప్పడం, నాయకుల్ని ధైర్యంగా చెప్పడం. మరి ఇది ఎవరు ఆమెని ముందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే హరీష్ రావు ఉన్నాడు, ఇక్కడ దగ్గర లోకల్లోనే ఉన్నారు, లోకల్లో సిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతో మంది నాయకులు ఉన్నారు. కానీ ఒకేసారి తెర మీదకు మరి శైలమ గారిని తీసుకొచ్చారు, కేటీఆర్ భార్య శైలమ గారిని తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో కూడా మీరు చూసుకున్నట్లయితే రాజకీయాల్లోకి శైలమ గారు రంగప్రవేశం చేయబోతా ఉన్నారు. ఇక ముందు కూడా చాలా యాక్టివ్ కాబోతా ఉన్నారు. కవితకి చెక్ పెట్టేందుకే, కవిత ఎట్లయితే మాట్లాడుతూ ఉందో మరి ధీటుగా బదిలివ్వడానికి మహిళకి ఇంకో మహిళ అయితేనే సరైన సమాధానం అనేటటువంటి రీతిలో అందుకే శైలమ గారు యాక్టివ్ కాబోతా ఉన్నారు. ఇక కేసీఆర్ కుటుంబ పాలన అనేటటువంటి ముద్ర ఎప్పటి నుంచో ఉంది, ఇక మనందరికీ తెలుసు. అయినా కూడా మీ కుటుంబ పాలన కదా, మొత్తం కాంగ్రెస్ లో రెడ్డి వాళ్ళే మొత్తం ఉంటా ఉన్నారు, కుటుంబ పాలన అయితే ఏంటిది అనేటటువంటి ఉన్నా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం వాళ్ళు ఎక్కువ శాతం బీఆర్ఎస్ వాళ్ళని కుటుంబ పాలన అన్నా కూడా ఎప్పుడు వీళ్ళ పెద్దగా పట్టించుకోలేదు. యాక్టివ్గా రాజకీయాలలో మొదటి నుంచి ఉన్నారు. హరీష్ రావు, కేటీఆర్, కవిత, వీళ్ళంతా. ఇక కేసీఆర్ అంటే సరే అధినేత కావచ్చు కాక, తర్వాత సంతోషం తీసుకొచ్చిర్రు జోగిన్పల్లి. ఇట్లా కుటుంబ పాలన అయితే ఉన్నా కూడా మళ్ళీ శైలమ కుటుంబం నుంచే మరొక మహిళ రాజకీయంగా ముందుకు రాబోతా ఉన్నది, చాలా యాక్టివ్గా. ఎందుకంటే ఒక పొలిటికల్ ఎలా మైండ్ సెట్ ఆలోచిస్తారు, తర్వాత ఎట్లా ధైర్యం చెప్తారు, ఎట్లా భరోసా చెప్తారు. ఎందుకంటే కేటీఆర్ ఇప్పటికే చెప్పినాడు. కేటీఆర్ చాలా టైమ్స్ ఏం చెప్పినాడు అంటే కార్యకర్తలకి ఎప్పటికీ మేము అందుబాటులోనే ఉంటాం. ఇక్కడే కాదు, విదేశీలో ఉన్నటువంటి అటు అమెరికా కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాలలో ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ నుంచి వెళ్ళి అక్కడ ఎవరైతే స్థిరపడినారో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినా కూడా మేము చూసుకుంటామని చెప్పి కేటీఆర్ చాలాసార్లు చెప్పినాడు. కాబట్టి మరి ఇక్కడ కేటీఆర్ ఇక్కడ లేకపోవడం వల్ల, అక్కడ ఉండడం వల్ల మరి శైలమ గారు యాక్టివ్ అయిందా, లేకపోతే కావాలని చెప్పే చెక్ పెట్టేందుకు? ఎందుకంటే ఇలా కొన్ని దినపత్రికలలో మెయిన్ ప్రధాన పేజీలలో మొదటి పేజీలో కూడా ఇదే వార్తున్నది. రాజకీయాల్లోకి కేటీఆర్ భార్య రాబోతా ఉన్నది. కవితకి పర్ఫెక్ట్ గా చెక్ పెట్టగలిగేటటువంటి మరి వ్యక్తి, ఏకైక వ్యక్తి శైలమ గారే. కాబట్టి మరి
రంగప్రవేశం అయితే చేయబోతా ఉన్నారు. ఇక మున్ముందు కూడా యాక్టివ్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం మాగంటి గోపీనాథ్ విషయంలో అయితే చూసుకోవచ్చు. రాజకీయానికి సంబంధించినటువంటి అంశం, ఒక రాజకీయ నాయకురాలుగా ఆమె ఎలా అయితే చూడాలో అంత పర్ఫెక్ట్ గా భాజపా నాయకత్వాన్ని అయితే ఆమె చేయగలదు అనేటటువంటి ఊహాగానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో వచ్చినాయట. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో అయితే వచ్చినాయి. కానీ ఇక కవిత కొన్ని రోజుల నుంచి వెళ్ళి లెటర్ లీక్ ఎవరు చేసిండ్రు, నా తండ్రికి ఎందుకు నోటీసులు పంపిస్తున్నారని చెప్పి ఒకలాగా, ఆ తర్వాత ఇక్కడ కరెక్ట్ గా నడవట్లేదు పార్టీ అని చెప్పి ఒకలాగా, కొత్త పార్టీ పెడుతుందని చెప్పి జాగృతి పేరు మీద కార్యక్రమం చేసింది మొన్న మహాధరణ. ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా పోలేదు అక్కడికి. ఇప్పటికే కవిత వెంట పోవద్దు అని చెప్పి ఇటు పక్క కేసీఆర్ కేటీఆర్ కూడా ఆదేశాలు ఇస్తారట బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి. పోతే గతే సంగతి కానీ మళ్ళీ మీరు ఇటు రావద్దు అని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూనే ఇక కేటీఆర్ భార్యను మాత్రానికి రాజకీయాల్లోకి అయితే తీసుకురాబోతా ఉన్నారు. కవితకి అడ్డుకట్ట వేసేదానికి కౌంటర్ కి రీకౌంటర్ ని ఖచ్చితంగా మరి సిద్ధం చేస్తా ఉన్నాం. కౌంటర్ పడితే ఖచ్చితంగా ఇటు సైడ్ నుంచి కూడా కౌంటర్ పడేదానికి సిద్ధం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ఖచ్చితంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి అనేది వాళ్ళు ఒక సిద్ధాంతం పర్ఫెక్ట్ గా పెట్టుకుని ఉన్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కొంత ఫెయిల్ అయిపోతా ఉన్నది కాబట్టి దాన్ని మనం పాజిటివిటీగా చేసుకోవాలి. వరంగల్ సభ కూడా చాలా సక్సెస్ అయింది. కానీ మళ్ళీ ఇప్పుడు కవిత వచ్చి కావాలని చెప్పి మళ్ళీ ఇరకాటం పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది కాబట్టి కవితకి చెక్ పెట్టాలి అని అంటే కేటీఆర్ గారి భార్య కరెక్ట్ అనేది అటువంటి ఒక వార్త మాత్రానికి సోషల్ మీడియాలో మరి సంచలనం కాబోతా ఉంది. దీని మీద కేటీఆర్ కానీ లేకపోతే కేసీఆర్ కానీ, ఇక ప్రధానంగా కేటీఆర్ ఈ మధ్య ప్రెస్ మీట్ లోకి ముందుకు రావడం కానీ లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూలోకి వెళ్తే మరి ఈ క్వశ్చన్ అడిగితే ఏం సమాధానం చెప్తారు, ఎలా సమాధానం చెప్తారు, లేదా ఇవాళ వచ్చినటువంటి దినపత్రికలలో కవిత ఏదైనా కార్యక్రమంకి వెళ్ళినప్పుడు మరి ఈ క్వశ్చన్ రేజ్ చేస్తే ఎలాంటి సమాధానం చెప్తారు అనేది మాత్రానికి సో కొంత వేచి చూడాలి.